జోర్డాన్, ఇజ్రాయెల్ ఆనుకుని ఉంటది. జోర్డాన్ దాకా యుద్ధ విమానాలను పంపించింది ఇరాన్. జోర్డాన్ తన ఎయిర్ స్పేస్‌లో వాటిని కూల్చలేదు. ఎందుకు ఇరాన్‌తో గొడవ అని జెప్పేసి. అక్కడ ఒక సంకేతం ఇరాన్ చెయ్యాలనుకుంటోందేంటంటే, మేము జోర్డాన్ దాకొచ్చాం, నీ దగ్గరికి రావడం మాకు పెద్ద కష్టం గాదు అని. ఇదివరకు డ్రోన్‌లు పంపించింది, మిస్సైల్‌లు పంపించింది. 3 దేశాల నుంచి తీవ్రవాదులను పంపించింది. నాలుగో దేశం నుంచి తీవ్రవాద ముఠాలనే పంపించింది. యెమెను, లెబనాను, పాలస్తీనా, ఇరాక్ నుంచి అనేకం పంపించింది. వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డటువంటి ఇజ్రాయెలు ఉడతూపులకి బెదిరిపోతుందా? యుద్ధ విమానాలకు బెదిరిపోతుందా? వాళ్ళ ఐరన్ డోమ్‌ని దాటుకొని వెళ్తదా? ఇజ్రాయెల్ అదే చెప్తుంది. రా నువ్వొచ్చి పో అని చెప్తుంది. వచ్చి ఎనక్కి పో చూద్దాం అంటోంది. అమెరికా, ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి డిఫెన్స్ సిస్టమ్స్ ముందు ఇరాన్ దగ్గర ఉన్నటువంటిది పాతకాలపు బలహీనమైనటువంటి యుద్ధ విమానాలు. ఇవాల్టి అల్ట్రా మోడర్న్ ఏమీ లేవు. ఆ సంగతి ఇరాన్‌కి గూడా తెలుసు. జోర్డాన్ దాటి ఒక్కడుగు ఇజ్రాయెల్ వైపు అడుగు పెడితే అయస్కాంతం ఆకర్షించినట్టు ఆకర్షించి పేల్చి పడేస్తాయి. ఆ సంగతి ఇరాన్‌కి తెలియంది గాదు. కానీ మిగతా ప్రపంచంలో ఉన్నటువంటి తనని నమ్మే వాళ్ళని బిల్డప్ ఇవ్వడం కోసం చేస్తుంది.